అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. భుజం నొప్పికి ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి? నిజంగా చాలా మందిని వేధించే ప్రశ్న ఇది. ఎందుకంటే ఏదైనా చికిత్సా విధానంలో అత్యంతగా భయపడేది పేషెంట్ ఎప్పుడైనా కానీ ఆపరేషన్కి. అయితే ఈ రోజున్న టెక్నిక్ తోటి కానీ, టెక్నాలజీ తోటి కానీ, రిజల్ట్ తోటి కానీ ఎటువంటి ఆపరేషన్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంత తొందరగా మళ్ళీ పేషెంట్ని నార్మల్ లైఫ్ స్టైల్కి తీసుకొచ్చేటట్టుగా టెక్నిక్స్, టెక్నాలజీ రూపొందించబడ్డాయి అన్నమాట. మరి భుజం నొప్పికి ఆపరేషన్ చేయించుకోవాల్సిన సమస్యలు ఏమిటి? మొట్టమొదటిగా ఎమర్జెన్సీ, సెమీ ఎమర్జెన్సీ, తర్వాత ఎలెక్టివ్, ఇట్లా మూడిటిగా డివైడ్ చేసుకుందాం మనము ఆ ఆపరేషన్ చేసే కండిషన్ గురించి. ఎమర్జెన్సీ ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. సెమీ ఎమర్జెన్సీ కొంచెమైనా వెయిట్ చేయొచ్చా లేదా, తర్వాత లేకపోతే కొంచెం వెయిట్ చేసిన తర్వాత అయినా ఖచ్చితంగా చేసుకోవాలి. ఎలెక్టివ్ చేయించుకోవాలి, కానీ మనకి కావాల్సినప్పుడు, మనకి కావాల్సిన పొజిషన్లో, మనకు కావాల్సిన ఏరియాలో, మనకు కావాల్సిన డేట్కి, మనకు కావాల్సిన డాక్టర్ గారి దగ్గర చేయించుకోవడం. సో మొట్టమొదటిది ఎమర్జెన్సీ. ఇక్కడ ఆర్థోపెడిక్లో ఉండే ఎమర్జెన్సీలు ఏమిటంటే జాయింట్ డిస్లొకేషన్. అంటే భుజం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భుజం తొలగిపోతే, అది ముందుకు తొలగిపోయినా, కిందికి తొలగిపోయినా, వెనక్కి తొలగిపోయినా ఇమ్మీడియట్గా చేయించేసేసుకోవాలి ఆపరేషన్. అయితే మరి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చేయించుకోవాలా లేదా అనేది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు చూసి నిర్ణయం తీసుకుంటారు. నెక్స్ట్ ఎమర్జెన్సీలో రెండో కండిషన్ ఏంటంటే న్యూరోవాస్కులర్ ఇంజరీ. రక్తనాళానికి కానీ, నరాలకు కానీ, బ్రేకిల్ ప్లెక్సస్ అని ఉంటుంది షోల్డర్లో, ఆ నరానికి కానీ ఇంజరీ అయింది అంటే సాధ్యమైనంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆపరేషన్ చేయించుకోవాలా లేదా అనేది అక్కడ చూసిన డాక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు. రక్తనాళానికి అయితే ఇమ్మీడియట్గా తీసుకోవాలి. బ్రేకిల్ ప్లెక్సస్ నరానికైతే మాత్రం అసెస్మెంట్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. సరే, భుజంలోనే ఇంకొక భాగమైనది కాలర్ బోన్, క్లావికిల్ బోన్. కాబట్టి క్లావికిల్ బోన్ కానీ విరిగిపోయి కింద రక్తనాళాన్ని కానీ, నరాన్ని కానీ ఒత్తుతుంటే ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయించుకోవాలి. ఇవి సాధ్యమైనంత రెగ్యులర్గా ప్రజలు ఫేస్ చేస్తున్న కండిషన్స్. ఇంకా రేర్ చాలా ఉంటాయి, అవన్నిటి గురించి ఇప్పుడు మనము ఈ వేదిక కాదు డిస్కస్ చేయడానికి. నెక్స్ట్ సెమీ ఎమర్జెన్సీ. డిస్లొకేట్ అయిపోయేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి, తర్వాత ఫ్రాక్చర్స్ అయ్యి తెలియక జరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అక్కడ ఏమిటంటే అవి సెమీ ఎమర్జెన్సీ. ఖచ్చితంగా చేసుకోవాలి, కాకపోతే అంటే తెలియకపోవడం వల్ల, పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెక్ చేసుకున్నప్పుడు అమ్మ చేయించుకోవాలి అంటే అప్పుడు సాధ్యమైనంత తొందరగా చేయించుకోవాలి. తర్వాత ఎలెక్టివ్ సర్జరీస్. ఎలెక్టివ్ సర్జరీస్ అంటే యూజువల్గా కండరాల ఇంజురీ కానీ, లేకపోతే లిగమెంట్ల ఇంజురీ కానీ, ఇంకొకటి ఏముందంటే జాయింట్ ఇంజురీస్ కానీ ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే రొటేటర్ కఫ్ టేరు, తర్వాత బ్యాంకార్డ్స్ లీజను, తర్వాత టైప్ 3 యాక్రోమియను, ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుందంటే ఆ ఏరియాలో రొటేటర్ కఫ్ పూర్తిగా కాకుండా పార్షియల్గా అయ్యే టేర్ ఉంటుందన్నమాట. ఇవి ఎలెక్టివ్ సర్జరీస్. అంటే ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే, కాకపోతే ఏమిటంటే రేపు పొద్దున్నే చేయించుకోకపోతే మనకు వచ్చే నష్టం ఏమీ లేదనమాట. కానీ ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. ఆపరేషన్ అవసరం పడి ఖచ్చితంగా చేయించుకొని మనకు కావాల్సిన ప్లేస్లో, మనకు కావాల్సిన ఏరియాలో, మనకు కావాల్సిన డాక్టర్ గారి దగ్గర చేయించుకునేది ఎలెక్టివ్ సర్జరీ అంటారు. ఇవి యూజువల్గా కీ హోల్ ఆపరేషన్స్ తోటి మనం చేస్తూ ఉంటాం. అంటే ఆర్థ్రోస్కోపీ చేస్తూ ఉంటాం. ఈ ఆర్థ్రోస్కోపీ చేయడం వల్ల చిన్న గాయాలతోటి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసుకోవచ్చు. వాటితో ఏమైపోతుందంటే నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, రికవరీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏమిటంటే ఆపరేషన్ అనేది కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ మీద ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది, కాబట్టి ఇంప్లాంట్స్ మీద ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రొటేటర్ కఫ్కైనా, బ్యాంకార్డ్స్ లీజన్కైనా కానీ చేయించుకోవాలి. ఈ టైప్ 3 యాక్రోమియన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఫిజియోథెరపీ ట్రై చేసి ఫెయిల్ అయితే మళ్ళీ ఆపరేషన్కి రావచ్చు. ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి ఉన్నప్పుడు కూడా అక్కడ ఫామ్ అయిన ఆస్టియోఫైట్స్ కింద రొటేటర్ కఫ్ టెండాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటే అది కూడా మనము ఏసీ జాయింట్ ఎక్సిషన్ కానీ, ఏసీ జాయింట్ డిబ్రైడ్మెంట్ కానీ, డీకంప్రెషన్ కానీ రకరకాల ఆపరేషన్లు ఉన్నాయి, అవి చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది అన్నమాట. రక్తనాళానికి, నరానికి
డ్యామేజ్ అయినా కానీ, జాయింట్ తొలగైనా కానీ సాధ్యమైనంత తొందరగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఫ్రాక్చర్ అయితే 2-3 రోజులు అటో ఇటో రక్తనాళం మీద ఇంజరీ లేకపోతే ఎమర్జెన్సీ పట్టీ వేయించుకున్న తర్వాత ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఈ లిగమెంట్ ఇంజరీస్ అవన్నీ ఎలెక్టివ్ సర్జరీస్ కిందికి వస్తాయి, కానీ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఓకేనా? ఒక వారం 10 రోజులు లేట్ చేసినా కానీ, కొన్ని రోజులు లేట్ చేసినా కానీ రిజల్ట్ ఆల్మోస్ట్ సేమ్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఇంజరీ అయినంత తొందరగా ట్రీట్మెంట్ చేస్తే వచ్చే రిజల్ట్ లేట్ చేయడం వల్ల వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని మాత్రం చెప్పొచ్చు మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో.